సో ఇక్కడ గామె ఎవరో వచ్చే కదా ఆయన ఇబ్రాహీంపట్నం ఆయన వీళ్ళు బీసీ సర్టిఫికేట్ పెట్టుకొని ఓసీ ఆమె కార్పొరేటర్గా గెలిచిందట. ఆయన రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆధారంగా అది తీసుకొని వచ్చింది. ఆ వేడున్నాయి ఒక్కసారి ఇది ఈమె మొన్న గెలిచినటువంటి మహిళ, బీసీ మహిళలో స్థానంలో పోటీ చేసింది ఈమె. ఇది వీడియో పంపిరన్నా, ఫిజికల్ పేపర్ కావాలా? ఇక్కడ ఒక్క నిమిషం అది క్లియర్గా చేసి పంపు. ఇప్పుడు ఇదే చాట్ జీపీటీకి ఇప్పుడు ఈయన సమస్య ఉంది. నువ్వు రా ఇక్కడ రా. ఇప్పుడు ఈ పీడిఎఫ్ను ఇచ్చిన, ఈ పీడిఎఫ్ని ఇచ్చి నేను ఒకటి అడగబోతా ఉన్నా. మీరు కూడా అందరు చేసుకోవచ్చు. ఇది ఇక్కడ ఏంది, ఈమె నామినేషన్ పత్రాలు దాఖలు చేసింది. ఈమె ఏ స్థానం నుంచి పోటీ చేసింది? బీసీ మహిళా స్థానం నుంచి పోటీ చేసింది. ఈమె పేరు నీలం సబిత, ఇబ్రాహీంపట్నం నీలం శ్వేతనా సబిత అని రాసిరు మరి? నీలం శ్వేత, ఓకే. ఆమె పోటీ చేసింది, 23వ డివిజన్ నుంచి పోటీ చేసింది. ఆమెది సో అండ్ సో నెంబర్. ఆమె వరుస సంఖ్య వచ్చి అందులో ఇట్లా ఉందని చెప్పినారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసింది. ఆమె బీసీ మహిళా స్థానంలో పోటీ చేసింది. కాకపోతే ఆమె ఓసీ ఆమె బీసీ సర్టిఫికేట్ తీసుకొని పోటీ చేసింది అనేది వీళ్ళ ఆరోపణ. సో వీళ్ళ ఆరోపణలో నిజమెంతుంది? వీళ్ళు ఏం చేయాలి నెక్స్ట్? వీళ్ళకు చాట్ జీపీటీ ఎలాంటి ఆప్షన్ ఇస్తుంది ఒకసారి చూద్దాం. ఇప్పుడు చాట్ జీపీటీని అడగాల. మీరు కూడా మీ సమస్యల్ని ఇట్లా చూసుకోవచ్చు. నీలం శ్వేత కదా, ముదిరాజుకు సపరేట్ ఉండదు కానీ ఇప్పుడు మనం సేమ్ చాట్ జీపీటీని అడుగుతా ఉన్నాం ఇదే అంశం. ఆమెకు సంబంధించినటువంటి 2 ఫైల్స్ ఇచ్చిన తర్వాత సేమ్ ఇక్కడ పేజ్ చేస్తూ ఉన్నాం అదే అంశాన్ని. చాట్ జీపీటీ ఇప్పుడు ఏం చెప్తుందో చూద్దాం. ఆమెకు సంబంధించిన ఓసీ అనే సర్టిఫికేట్ సాఫ్ట్ కాపీ గీడ కాదన్న ఫోటో ఇక్కడ. ఓకే, ఈ పేపర్లో ఫోటోలో కనిపిస్తుంది. రిటర్న్ నీలం శ్వేత గురించి ఫిర్యాదు వచ్చినట్లు పేర్కొన్నారు. బీసీఈ కాదు, అందుకే మొత్తం ఫైల్స్ తీసుకోవాలన్నా. ఇప్పుడు మొత్తం ఫైల్స్ ఇచ్చినాం. ప్రియాంక పబ్లిక్ స్కూల్ అనే పాఠశాల విద్యార్థి పేరు పొలనాటి శ్వేత. ఆమె పేరు పొలనాటి శ్వేత. ఆమె జన్మదినం సో అండ్ సో, ఇబ్రాహీంపట్నం రంగారెడ్డి సో అండ్ సో అని చెప్పిన తర్వాత దగ్గర ఓసీ టిక్ చేసినట్టు కనిపిస్తుంది. కాపు అని రాసి ఉంది. కాపు సాధారణంగా ఓసీ కేటగిరీలో వస్తుంది. దీని అర్థం ఏంటంటే ఈ స్కూల్ రికార్డు ప్రకారం ఆమె ఆ సమయంలో ఓసీ కాపు కులానికి చెందిన విద్యార్థిగా నమోదు చేసినట్టు కనిపిస్తుంది. కానీ ముఖ్యమైన విషయం, ఒక స్కూల్ అడ్మిషన్ ఫారం చట్టపరంగా తుది కుల ధృవీకరణ కాదు. ఎందుకంటే అప్పట్లో తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారంతో ఆమె కుల ధృవీకరణ పత్రం ఉందా? టీసీ కాదు, కుల ధృవీకరణ పత్రం. ఎందుకు? ఓకే, మీకు కావాలంటే నేను ఇంకా ఈ 2 డాక్యుమెంట్లు ఆర్డీఓ లేక స్కూల్ రికార్డు కలిపి చూస్తే ఏం అర్థమవుతుందో కూడా వివరించి చెప్పగలను. ఓకే, స్కూల్ రికార్డ్స్ ప్రకారం ఓసీ అని టిక్ చేశారు, కాపు అని రాస్తుంది. అంటే చిన్నప్పటి స్కూల్ రికార్డు ప్రకారం కాపుగా నమోదు చేసినట్టు కనిపిస్తుంది. ఆర్డీఓ కార్యాలయం లేక ఫిర్యాదు వచ్చినట్లు ఉంది. అదే మహిళ బీసీ కుల సర్టిఫికేట్ ఉపయోగించి ఎన్నికల్లో గెలిచిందని ఆరోపణ ఉందని పేర్కొంది. దీనిపై విచారణ చేయమని అధికారులను సూచించారు. అంటే ఎంక్వైరీ ప్రారంభమైందని మాత్రమే తెలుస్తుంది. 2 కలిపి చూస్తే స్కూల్ రికార్డ్స్ ఓసీ అని, ఫిర్యాదు బీసీ సర్టిఫికేట్ ఉపయోగించిందని ఆరోపణ. కాబట్టి నిజంగా ఆమె ఓసీనా, బీసీ సర్టిఫికేట్ సరైనదా అని విచారణ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు మీరు చూపిన డాక్యుమెంట్స్ ద్వారా ఆమె తప్పు చేసిందని ఫైనల్గా నిరూపితం కాలేదు.
నువ్వు కుల ధృవీకరణ పత్రం తీసుకొస్తేనే నువ్వు వర్కౌట్ అయింది, స్కూల్ రికార్డ్స్లో కాదు. ఇప్పుడు నీకేం అర్థమవుతా ఉంది? ఇగో ఒకవేళ నిజంగా ఆమె తప్పు చేస్తే ఏం జరుగుతుంది? ఒకవేళ నిజంగా ఆమె తప్పు చేసింది అనుకుందాం, మీకు కావాలంటే షాకింగ్ విషయం, చట్టం ఎలా పనిచేస్తుంది, ఎన్నిక కూడా రద్దు అవుతుందా నేను చెప్పగలను. చెప్తా చూడు. సరే, ఇప్పుడు కావాలంటే కేసులో చట్టం ఎలా పనిచేస్తుంది క్లియర్గా. ఒక వ్యక్తి నిజంగా ఓసీఐ ఉండి బీసీ ఎస్సీ ఎస్టీ కుల సర్టిఫికేట్ తీసుకొని ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే కుల ధృవీకరణ జిల్లా కలెక్టర్ లేదా స్క్రూటినీ కమిటీ విచారణ చేస్తుంది. స్కూల్ రికార్డులు, తల్లిదండ్రుల కులము, పుట్టిన గ్రామం, పాత ప్రభుత్వ రికార్డులు అన్నీ పరిశీలిస్తారు. ఎవరు? జిల్లా కలెక్టర్, స్క్రూటినీ ఆఫీసర్. సర్టిఫికేట్ ఫేక్ అని తేలితే కుల సర్టిఫికేట్ వెంటనే రద్దు చేస్తారు, క్రిమినల్ కేసు కూడా పెట్టవచ్చు. రెండోది, ఎన్నికపై ప్రభావం. రిజర్వ్డ్ బీసీ సీట్లో గెలిచినట్లయితే ఎన్నిక రద్దయ్యే అవకాశం ఉంది, పదవి కోల్పోవచ్చు. శిక్షలు, ఐపీసీ కింద మోసం కేసు పడుతుంది, జైలు శిక్ష కూడా ఉండొచ్చు, భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేసే హక్కు కూడా పోవచ్చు. మీ డాక్యుమెంట్స్ ప్రకారం స్కూల్ రికార్డు ఓసీ అని చూపిస్తుంది, ఆర్డీఓ ఎంక్వైరీ జరుగుతుంది, ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నిజం తెలుస్తుంది. మీకు కావాలంటే నేను ఈ కేసులో చాలా మంది తెలియని ఒక పెద్ద లూప్ హోల్ ఎలా కొందరు బయటపడతారు కూడా చెప్పగలను. స్కూల్ రికార్డు ఒక్కటే ఫైనల్ ప్రూఫ్ కాదు, చాలా మంది అనుకునేది. స్కూల్ రిజిస్టర్లో ఓసీ అని ఉంటే కేసు పూర్తిగా అయిపోయిందని, కానీ చట్ట ప్రకారం స్కూల్ రికార్డు ఒక ఆధారం మాత్రమే, అది ఒక్కటే చివరి నిర్ణయం కాదు, కోర్టు చెప్తుంది. అధికారులు ఏమేమి చూస్తారు విచారణలో? సాధారణంగా ఇవి పరిశీలిస్తారు. తండ్రి కుల సర్టిఫికేటు, ఓకే, నువ్వు చేయాల్సిన పనులు ఏంటివో చెప్తుంది చూడు. పాత రేషన్ కార్డు, గ్రామ రెవెన్యూ రికార్డులు, పుట్టిన గ్రామ పెద్దల స్టేట్మెంటు, పాత ఎన్నికల రికార్డులు, తాత ముత్తాతల వివరాలు, ఇవన్నీ చూసి క్యాస్ట్ నిర్ణయిస్తారు. ఎలా బయటపడే అవకాశం ఉంది? కొన్ని సందర్భాల్లో స్కూల్ అడ్మిషన్ సమయంలో క్లర్క్ తప్పుగా ఓసీ అని టిక్ చేసి ఉండొచ్చు, లేదా తల్లిదండ్రులు అప్పట్లో తప్పుగా నమోదు చేసి ఉండొచ్చు. స్కూల్ రికార్డు తప్పు అనే అధికారులు భావించే అవకాశం ఉంటుంది, కానీ ఫేక్ అని తేలితే కుల సర్టిఫికేట్ క్యాన్సల్, పదవి పోతుంది, క్రిమినల్ కేసు. మీ కేసులో మీరు పంపిన పేపర్లు చూస్తే ఫిర్యాదు ప్లస్ ఎంక్వైరీ మాత్రమే ఉంది, ఫైనల్ జడ్జిమెంట్ లేదా క్యాస్ట్ క్యాన్సలేషన్ ఆర్డర్ కనిపించడం లేదు. అందుకే ఇప్పుడే నిజమే లేదా తప్పు చేసిందని ఖచ్చితంగా చెప్పలేం. మీరు కావాలంటే నేను ఈ కేసులో ఇప్పుడు తర్వాత ఏం జరుగుతుంది స్టెప్ బై స్టెప్ చెప్తుందంట. ఏం జరుగుతుంది మీరు ఒకవేళ ఈ కేసును కనుక తీసుకొని మూవ్ అయితే ఏం జరుగుతుందని. ఫిర్యాదు నమోదు చేస్తారు, ఎవరో అధికారులకు ఫిర్యాదు ఇస్తారు, రెవెన్యూ అధికారులు ఎంక్వైరీ ప్రారంభిస్తారు. మీరు పంపిన ఆర్డీఓ లేఖ చూస్తే ఈ స్టేజ్లోనే ఉంది ఆల్రెడీ. ప్రాథమిక విచారణ ఇట్లా చేస్తారు. గ్రామ రెవెన్యూ అధికారులు, తహసీల్దార్, మండలాధికారుల ద్వారా సమాచారం సేకరిస్తారు. ఇక స్కూల్ రికార్డులు, తల్లిదండ్రుల కులం, పాత ఇవన్నీ చేస్తారు. జిల్లా స్క్రూటినీ కమిటీకి సందేహం ఉంటే కేసు జిల్లా క్యాస్ట్ స్క్రూటినీ కమిటీకి వెళ్తుంది. వ్యక్తిని పిలిచి వివరణ అడుగుతారు, డాక్యుమెంట్ పరిశీలిస్తారు. నిర్ణయం, రెండు అవకాశాలు ఉన్నాయి. ఒకటి, నిజంగా బీసీ అయితే కేసు క్లోజ్ అవుతుంది, ఎలాంటి సమస్య ఉండదు. ఫేక్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సల్, కలెక్టర్ ఆర్డర్ వస్తుంది. ఎన్నికలపై ప్రభావం ఎట్లుంటుందంటే రిజర్వ్డ్ సీట్ అయితే పదవి వెంటనే రద్దు కావచ్చు, ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకుంటుంది. క్రిమినల్ కేసు ఐపీసీ కింద అవుతుంది, జైలు శిక్ష కూడా ఉండొచ్చు. ముఖ్యంగా ఇప్పటివరకు మీరు చూపిన పేపర్ల ప్రకారం ఎంక్వైరీ మాత్రమే కనిపిస్తుంది, ఫైనల్ జడ్జిమెంట్ లేదు. అందుకే ఇప్పుడే నిజమని చెప్పలేం. మీకు కావాలంటే నేను నిజంగా ఈ కేసులో ఆమెకు ప్రమాదం ఎంత శాతం ఉంది కూడా చెప్పగలను. ఆమె పదవి ఉంటుందా పోతుందా అంచనా వేసి చెప్తా ఉంది చూడండి. డెబ్బై నుంచి 90% ఆమె పదవి పోయే అవకాశం ఉందని చెప్తా ఉంది చాట్ జీపీటీ. 70 నుంచి 90%. అంటే నువ్వు కరెక్ట్గా అవన్నీ ప్రొడ్యూస్ చేయాలి. స్కూల్ సర్టిఫికేట్స్తో పాటు కులం సర్టిఫికేట్ కూడా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తీసుకొని రావాలి. ఇక్కడ ఎఫ్సి అంటే ఇది ఫార్వర్డ్ క్యాస్ట్ కిందకి వస్తుంది. ఆమె 10th క్లాస్కి సంబంధించినటువంటిది. పొలనాటి శ్వేత, పిడి ప్రసాద్ ఉందా? ఈ పిడి ప్రసాద్ ఈయన ఈయన తీసుకురావాలా? ముగ్గురు చదువుకోరు వాళ్ళు, ముగ్గురు చదువుకుంటే సంబంధించి ఈ ముగ్గురు అక్క చెల్లెలు కూడా ఓసీ. అయ్యో, ఈ ముగ్గురు అక్క చెల్లెళ్లకు తండ్రి ఒక్కడే, పిడి ప్రసాద్, అన్నిటికీ ఓసీ అని ఉంది. ఈ డాక్యుమెంట్ ఇచ్చినాం అనుకో అది పర్ఫెక్ట్ చెప్తుంది. ఇంకా అంటే ఇప్పటికున్నటువంటి అంచనా ప్రకారం ఆమె పదవి పోయేటువంటి అవకాశం 70 నుంచి 90% ఉంది. కరెక్ట్ డాక్యుమెంట్స్తో నువ్వు ప్రొసీడ్ కావాలి. గత 15 సంవత్సరాల నుంచి ఇదే అన్యాయం జరుగుతుందన్న. మొన్న వదిన గారు మీరే నమ్మ నిలబడి చదువుకోలేదని చెప్పి మామూలు అరాచకాలు కాదు వాళ్ళు చేసింది. మాట్లాడు, నువ్వే మాట్లాడు ఇట్రా దర్శనం. సో చాట్ జీపీటీని ఈ విధంగా ఉపయోగించి దాని సలహా కూడా ఇస్తుంది, అదే డాక్యుమెంట్ కూడా రాసిస్తుంది.
ఎవరికి ఫిర్యాదు చేయాలి, ఎట్లా చేయాలంటే మొత్తం క్లియర్గా రాసిస్తుంది. సో కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరు కూడా చాలా జాగ్రత్తగా వాడి. ఈ ప్రజలందరికీ తెలిస్తే వీళ్ళు ఇక్కడ దాకా రావాల్సిన పని లేదు, అదే పని చేసిస్తుంది వీళ్ళకు. మేము చేయాల్సిన పని అంతా అదే చేసిస్తుంది. అందుకే చాట్ జీపీటీని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మీరు అందరూ డౌన్లోడ్ చేసుకోండి. చాట్ జీపీటీ ఉంటే మీ కాడున్న డాక్యుమెంట్ దానికి ఇచ్చేస్తే ఇది ఏం చేయాలంటే అదే చెప్తుంది నువ్వు ఏమేం చేయాలనేది. సో ఇబ్రాహీంపట్నంలో జరిగినటువంటి మోసాన్ని వాళ్ళు వివరిస్తారు మీకు. అయితే బీసీ రిజర్వ్డ్ సీట్ అది. అయితే అక్కడ నుంచి పోటీ చేయాల్సింది ఎవరంటే బీసీలు పోటీ చేయాలి. కాకపోతే ఏంటంటే ఆమె ఓసీ కానీ బీసీ సర్టిఫికేట్ తీసుకొని పోటీ చేసిందంట. ఏమనంటే ఏమంటుందంటే ఆమె నా భర్త బీసీ అని అంటుంది. భర్త బీసీ అయినంత మాత్రాన వీళ్ళు బీసీ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తండ్రి క్యాస్ట్ సర్టిఫికేట్ని బేస్ చేసుకొని చేస్తుంటారు. అంతేనా? ఏం జరిగిందో చెప్పండి అన్నా. మాది ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ 23వ వార్డులో మన రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ 23వ వార్డులో మన కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు మా వదిన గారు. ఓకే. అయితే గతంలో కూడా మాకు ప్రత్యర్థి ఆమె నీలం శ్వేత అని ఆమె ఉండేది. అయితే లాస్ట్ టైం కూడా మనం 20 ఓట్లతో ఓడిపోయినాం. అప్పుడు బీసీ జనరల్ ఉండేది. ఓకే. అయితే ఈమె ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంది. నీలం శ్వేత అని ఆమె ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంది. అయితే మాకు మొన్న రీసెంట్గా ఏం తెలిసిందంటే మేము మళ్ళా 12 ఓట్లతో ఓడిపోయినాం. మొన్న రీసెంట్గా ఏం తెలిసిందంటే ఆమె క్యాస్ట్ వేరే అని చెప్పారు. అయితే ఏ స్కూల్లో చదివిందని కొంచెం ఎంక్వైరీ చేస్తే ప్రియాంక స్కూల్ ఉంటే ఆర్టీ యాక్ట్ కింద ఇబ్రాహీంపట్నంలో ఆర్టీ యాక్ట్ కింద పెడితే ఆ స్కూల్ సర్టిఫికేట్స్ అన్ని తీసుకున్నాం. వాళ్ళ నాన్నగారు వాళ్ళ ముగ్గురు అక్క చెల్లెళ్ళు అదే స్కూల్లో చదువుకున్నారు. అందరికీ ఎఫ్సీ ఓసీ అనే ఫార్వర్డ్ క్యాస్ట్ అనే ఉంది. ఇప్పుడు ఒక ఫార్వర్డ్ క్యాస్ట్ గల వ్యక్తి బీసీది సర్టిఫికేట్ తీసుకొని ఒక బీసీ మహిళకు అన్యాయం చేసిందని చెప్పి మేము న్యాయం కోరడానికి అందరికి కలెక్టర్కి ఫిర్యాదు చేసాము, ఆర్డీఓకి ఫిర్యాదు చేసాము. వాళ్ళు చూస్తాం మేము అని చెప్పి ఫార్వర్డ్ చేస్తామని చెప్పారు, ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. ఎంఆర్ఓ గారు కూడా చేశాము, మున్సిపల్ కమిషనర్ కూడా చేశాము. అయితే నిన్న కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారికి పంపించారంటే ప్రియాంక స్కూల్కి వెళ్ళిరంట. అంటే రిపోర్ట్స్ ఇప్పుడు ఓసీ కాపు ఈమె ఆంధ్ర ఆమె ఒక బీసీ మహిళని అన్యాయం చేయడం ఎంతవరకు సమంజసమని మేము మీ దగ్గరకు వచ్చామన్న. మీరు న్యాయం చేయాలి, మాకు ఏ విధంగా న్యాయం చేయాలని చెప్పి చెప్తున్నామన్న. డెఫినెట్గా అసలు విషయం ఏంటంటే అంటే అక్కడ ఏపీలో కాపులు ఓసీలో ఉన్నారు. అయితే ఏపీలో ఉన్నారు కాబట్టి తర్వాత ఆమె అక్కడి నుంచే వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఆమెకు అదే వర్తిస్తుంది. కాబట్టి తర్వాత కూడా ఏంటంటే సర్టిఫికెట్లలో కూడా అంటే స్కూల్ రికార్డ్స్లో కూడా అక్కడ ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఒకవేళ బీసీ అని రాసి ఉంటే ఒకవేళ ఇక్కడ ఉన్నది కాబట్టి అట్లా రాసి ఉంటుండేమో. కాదు అట్లా రాసి ఉంటాయి. కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళే రాసుకున్నారు క్లియర్గా, వాళ్ళంతలో వాళ్ళే ఇచ్చుకున్నారు మేము ఓసీ అని. కాబట్టి 100% ఆమెది ఇది ఎన్నిక రద్దు అవుతుంది. తర్వాత పైన క్రిమినల్ కేసు కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఎంక్వైరీ చేయించండి. నిజంగా ఆ ప్రియాంక స్కూల్కి పోయి ఆ తర్వాత ఇవంతా మొత్తం రికార్డ్ చేసేస్తే అంతా సెట్ అయిపోతుంది. తీసుకున్నామన్నా. ఇప్పుడు చిన్మార్ మల్లన్న గారు అంటే ఈయనే కాదు యాక్చువల్గా ఇంకేందంటే ఏది ఇక్కడ భూపాలపల్లి జిల్లాల మంచిర్యాల జిల్లాల గాన్లా కులం సర్టిఫికెట్ రెడ్డిలు డైరెక్ట్గా గాన్లా కులం సర్టిఫికేట్ తీసుకొచ్చుకొని చాలా మంది ఉద్యోగాలలో కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పని చేయాలి యాక్చువల్గా ఉద్యోగాలలో బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ తోటి ఉద్యోగాలలో ఉన్నారు. తర్వాత మన సర్పంచ్ ఎన్నికలలో చాలా మంది పోటీ చేసిండ్రు, కొంతమంది గెలిచిండ్రు కూడా. అయితే ఇదంతా కూడా ఏంటంటే ఇదంతా నడుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు అంటే దీని మీద చర్చ జరుగుతుంది కాబట్టి మనం బాగా దాని మీద అబ్జర్వ్ చేస్తున్నాం. లేకపోతే గతంలో ఏమవుతుందంటే ఏదో పోతే ఇలా లైట్ అవుతుందని చెప్పేసి అనుకుంటుండే. కాకపోతే ఏంటంటే 100% దీని మీద మనం మాట్లాడదాం. ఒకవేళ కావాలంటే నేను ఆర్డీఓ గారితో కూడా మాట్లాడేసి చేద్దాం. థ్యాంక్ యూ.